ఇప్పుడు ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియోస్ వన్ ప్లస్ 15R 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏందనేసి ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొంచెం లెందీగా ఉన్నా సరే మీకు నచ్చితే ఇట్లా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ వన్ ప్లస్ 15R అయితే లాంచ్ అయిపోయి సింపుల్ చెప్పుకోవాలంటే నా ఒపీనియన్‌లో స్టార్టింగ్ చెప్పేస్తున్నా. స్లైట్‌లీ కొంచెం కట్ డౌన్ వర్షన్ ఆఫ్ వన్ ప్లస్ 15R అనుకోవచ్చు. ఎవరైతే గేమింగ్ సెంట్రిక్ వాళ్ళకి ఇది బాగా సెట్ అయితది. ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. సో హైలైట్ ఇంకొంచెం ముందుకు పోయే ముందు మీకు ఆన్ ద స్క్రీన్ మీద ప్రైస్ కనిపించేస్తుంది. 48,000 అండ్ కార్నర్ మీద దాని కింద వన్ ప్లస్ వాళ్ళ ఏఐ అండ్ ఆల్సో ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయాయి. పవర్డ్ బై ఆక్సిజన్ ఓఎస్ అని ఉంది. హైలైట్ చూసుకుందాం. సో హైలైట్‌లో చూసుకుంటే ఫస్ట్ 4K 120 ఎపిఎస్ దాకా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఫస్ట్‌లో చూసుకుంటే అక్కడ మనకి 7,500 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇది ఎనక్కి ముంగడకి అయితదిగా స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నట్టుంది. సో ఇక్కడ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు 165 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. బ్యాటరీ 7,500 మిల్లీ బ్యాటరీ, ఆక్సిజన్ 16 డిజైన్‌లో చూసుకుంటే IP68, 69 అండ్ 66, 69 రేటింగ్‌తో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఫోటోగ్రఫీకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. బాగుంది. ప్రైస్ చూసుకుందాము. సో ప్రైస్ చూసుకుంటే మాత్రము స్మార్ట్ ఫోన్ వన్స్ అగైన్ చెప్తున్నాను. 12 జీబీ ర్యామ్, 2 స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే 48,000 ఉందన్నమాట. ఇది మినిమమ్ ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంది. సో ఇక్కడ ఇంక్లూడింగ్ ఆఫ్ టాక్సెస్ బిఫోర్ ఎక్స్‌చేంజ్ అని ఉంది. సో ఎక్స్‌చేంజ్‌కి ముందు ఇక్కడ మీకు గిఫ్ట్స్ వస్తున్నాయి. వన్ ప్లస్ నాట్ వితిన్ లిమిటెడ్ స్టాక్‌లా వన్ ప్లస్ వాడి బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వస్తున్నాయన్నమాట. నెక్స్ట్ కిందకొచ్చేద్దాం. ఇక్కడ హైయర్ వేరియంట్ ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. 53,000కి అండ్ 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మింట్ బ్రీజ్ కలర్ ఇది అండ్ చార్కోల్ బ్లాక్ కలర్ అండ్ ఎలక్ట్రిక్ వైలెట్ కలర్. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ ప్రీ ఆర్డర్ చేస్తే గిట్ల 4 రోజుల డెలివరీ అయితే అయిపోతాయి. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు బర్డ్స్ తీసుకోవచ్చు ఫ్రీగా. ఇంకా ఏమున్నాయి? ఓకే. బడ్స్ ఉన్నాయి. 3 కలర్ ఆప్షన్స్‌లో బడ్స్. అండ్ మ్యాగ్నెటిక్ కేస్ ఎక్స్‌ట్రా పడుతుంది. ఒకటి ₹99 ఉంది. ప్యాటర్న్ మ్యాగ్నెటిక్ కేస్ అయితే 699 ఉంది. ఒకటేసారి పర్చేజ్ చేసుకొని కేస్‌తో పాటు కూడా అన్నీ కూడా వచ్చేస్తాయి. బాక్స్‌లో మీకు స్మార్ట్ ఫోను, కేస్, ఛార్జింగ్ అండ్ ఛార్జింగ్ కేబుల్ స్మార్ట్ ఫోన్‌తో పాటు వస్తున్నాయి. సో, మాక్సిమం అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తారు పర్చేజ్ చేసినప్పుడు. సరే అన్న ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే మీరు అమెజాన్‌లోకెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో కూడా ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయినాయి. సో, ప్రీ బుకింగ్స్. సో, ప్రీ బుకింగ్స్ మీరు ₹1000 999 అయితే పే చేయాల్సి వస్తదన్నమాట ప్రీ బుకింగ్స్‌కి. ఇన్‌కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు వన్ ప్లస్ 15R కొనుక్కోలే 15 కంటే కూడా 15R కొనుక్కోవాలంటే గిట్లా మీరు తీసుకోవచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ చేస్తుర్రంటే మోస్ట్‌లీ చెప్తున్నాను కెమెరా కాడ కాంప్రమైజ్ చేస్తుర్రు. కెమెరా కాడ అండ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కాడ కాంప్రమైజ్ అయింది. డిస్‌ప్లే కాడ పర్ఫార్మెన్స్ తగ్గింది. అండ్ దాంతో పాటే టైప్ సి పోర్ట్ ఉంటది కదా! అక్కడ కూడా కొంచెం కాంప్రమైజ్ అయింది. వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా లేదు. అండ్ ఐపీ రేటింగ్ అవన్నీ కూడా ఇచ్చారు మీకు 8K రికార్డింగ్ కూడా ఏం రాదు. సో, 15 కంటే 15 ఆర్ స్లైట్‌లీ కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. ఇంకొంచెం తగ్గించేదుండే లైక్ బిలో 45కి వచ్చింటే కూడా యాక్సెప్టబులే. ఒక 3,000 ఎక్స్‌ట్రా అనిపిస్తది. నా ఒపీనియన్ కొంచెం ఎక్స్‌ట్రా పైసలు పెట్టారనిపిస్తుంది 3,000కి. సో, అది నా ఒపీనియన్ మళ్ళా మీరు అనుకోవచ్చు అది అనేసి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు. కొంతమందికి బడ్జెట్ ఉంటది. 50,000 బడ్జెట్ ఉంటది. కొంతమంది 70,000 బడ్జెట్ ఉంటది. 50,000 బడ్జెట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనివి తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీయే. అట్లనేసి మొత్తం పర్ఫార్మెన్స్ ఉంటదానా అంటే కూడా అట్లా కూడా కాదు. మీకేడా బెనిఫిట్ అయితది ఈ స్మార్ట్ ఫోన్ అంటే మాత్రము గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. సో, గేమింగ్ కాడ మీకు చాలా బెనిఫిట్ అయితది. సో, ప్రైస్ విషయానికొస్తే మాత్రం డీసెంట్‌గానే అనిపించింది. ఓకే. పర్లేదు. ఇన్ కేస్ కార్డ్ ఆఫర్స్ చూస్ చేయమనేసి అంటాను. సేల్ కోసం అయితే వెయిట్ చేయనేసి ఒక అడ్వైస్ అయితే చేస్తాను బై. అండ్ ఆల్సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అయింది, మంచిగా అనిపించింది అంటే మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు వీడియోని అయితే షేర్ అయితే చేయండి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సో, స్పెసిఫికేషన్‌కి వచ్చేసరికైతేనేమో ఇక్కడ వెయిట్ చూసుకుంటే డిఫరెంట్‌గానే ఉంది లైక్ ఇక్కడ ఎలక్ట్రిక్ వైలెట్ కలర్ చూసుకుందాం. ఎలక్ట్రిక్ వైలెట్ కలరు. సో, ఈ కలర్ వేరియంట్ ఏతుందో లోయెస్ట్ కలర్ ఉంది. 213 గ్రామ్స్. మింట్ బ్రీజ్ 219 గ్రామ్స్ ఉంది. సో, మింట్ బ్రీజ్ కలర్ ఎక్కువుంది. అండ్ ఇది చార్కోల్ కలర్ కూడా. సో, చార్కోల్ కలర్ వచ్చేసరికి 218 గ్రామ్స్ ఉంది. అంటే మోస్ట్‌లీ ఆహ్, 2, 3 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే వస్తుంది. కేస్ ఏసినాక పెద్దగా ఫరక్ పడకపోవచ్చు గానీ డిఫరెన్స్ అయితే కనిపిస్తది. థిక్‌నెస్ 0.83 థిక్‌నెస్ ఉంది. ఇది చార్కోల్‌కి అండ్ మింట్ బ్రీజ్‌కి 0.81 వచ్చాయి. ఎలక్ట్రిక్ వైలెట్ కలర్. సో, పెద్దగా ఏం పడపోయాయి. ఇవి పెద్దగా డిఫరెన్స్ ఏం కావు గానీ 213 ఉంది చూసిర్రా? ఇది దగ్గర దగ్గర
5 గ్రామ్స్ డిఫరెన్స్ అయితే మీకు తేడా కనిపిస్తది. డిస్‌ప్లే మంచిగుంది భయ్. 450 పిక్సెల్ పర్ ఇంచ్‌తో పాటు వస్తుంది. 2800x1271 ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పాటు వస్తుంది. 19:18:9 రేషియోతో పాటు కూడా వస్తుంది. 6.83 ఇంచెస్ 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ దాకా కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్, సన్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. బాగున్నది. ఆక్సిజన్ ఓఎస్ 16 వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 అన్నమాట. స్నాప్‌డ్రాగన్ 8 జెట్ 5 ప్రాసెసర్ వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. 7400 mAh బ్యాటరీ బాగానే ఉంది. అండ్ 80 వాట్స్ సూపర్ చార్జర్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఇంతకుముందు చెప్పినాక వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఏం లేదు ఈ స్మార్ట్ ఫోన్‌కి. ఇన్ కేస్ ఒకవేళ గిట్ల మీరు వైర్లెస్ ఛార్జింగ్ కావాలి అన్న వాళ్ళైతే మాత్రం భయ్ సో మేమేం చేయలేము భయ్. సో వైర్డ్ ఛార్జింగ్ పెట్టొచ్చు. కానీ తొందరగా ఛార్జింగ్ అయిపోతది. లైక్ 20:80 రేషియో పెట్టుకుంటారు కదా! సో మినిమమ్ 20% మాక్సిమం 85% అట్లా పెట్టుకున్న వాళ్ళకైతే ప్రాబ్లమ్ లేదు. తొందరగా ఛార్జింగ్ అయిపోతది. ఫర్ లైక్ 50 మినిట్స్‌లో ఛార్జింగ్ అయిపోతది. లేకపోతే 0-100 గానికి మాత్రం గంట పడితే ఛార్జింగ్ అయితది. నెక్స్ట్ కెమెరా సెన్సార్‌లు చూసుకుంటే మాత్రమే సోనీ వాళ్ళది మెయిన్ ఐఎంఎక్స్ 90 సెన్సార్ వస్తుందన్నమాట. మెయిన్ సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగా పిక్సెల్ వస్తుందన్నమాట. సో ఇది 50 మెగా పిక్సెల్, ఇంకోటి 8 మెగా పిక్సెల్. ఆహ్, ఏమంటే పెరిస్కోపిక్ కెమెరా అయితే తీయలేరు. సో అదొక్కటి మైనస్ అనుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. సో 50,000 పెడుతున్నాం పెరిస్కోపిక్ కెమెరా లేకపోతే ఎట్లరా నాయనా అనిపించింది నాకు. సో ఇక్కడ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సో సెల్ఫీ కెమెరా కూడా చూసుకుందాము. ఆహ్, కిందకొచ్చేద్దాం. సో ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ అది పర్లేదు ఓకే. ఫ్రంట్ నుంచి 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన రియర్ కెమెరా నుంచి కూడా 4K 120 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది పర్లేదు భయ్ బాగానే ఉంది. అండ్ ఈఎస్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ కెమెరా అండ్ రియర్ కెమెరా. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4NT టెక్నాలజీ యూజ్ చేసిరన్నమాట. నెట్వర్క్స్‌కి సంబంధించింది. 5G నెట్వర్క్స్ అన్నీ కూడా వస్తున్నాయి. వైఫై చూసుకుంటే మాత్రమే ఇక్కడ వైఫైకి 2x2 మీమో టెక్నాలజీ యూజ్ చేసిర్రు. అండ్ వైఫై 7 దాకా కూడా వస్తుంది. వైఫై 5 160 హెర్ట్జ్ దాకా వస్తుంది. వైఫై డిస్‌ప్లే, వైఫై టెథరింగ్‌తో పాటు బ్లూటూత్ వెర్షన్ 6.0 NFC కూడా వస్తుంది భయ్. సో దబ్బున ఏమైనా NFCకి సంబంధించిన పేమెంట్ చేసుకోవాలన్నా సరే NFC పేమెంట్ చేసుకోవచ్చు. జీపీఎస్ చూసుకుంటే L1 + L5 గ్లోనోస్ G1 BDS B1 B1C B2A గాలియోస్ B1 + P5A QSS L1 + L5 నావిక్ మన ఇండియన్ వాళ్ళదన్నమాట. L5తో పాటు కూడా వస్తుంది. సెన్సార్‌పై మాక్సిమం అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, ఏమంటారు టెంపరేచర్ సెన్సార్, ఆక్సిమీటర్, జైరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో పాటు కూడా వస్తుంది. పోర్ట్స్ గురించి ఇక్కడ ఏమైనా పిక్చర్స్ ఉన్నాయా? పోర్ట్స్ గురించి ఏమన్నా చూపియడానికి పిక్చర్స్ అయితే ఏం లేవు. యాహ్! సో యూఎస్‌బి 2.0 పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. 3.1 సారీ యూఎస్‌బి 3.0 జర్మన్ ఇచ్చిండు బాగుండేది. కొంచెం బెటర్‌గా ఉంటుండే. అండ్ అంతే భయ్ HDR10 వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మంచి సో HDR ప్లేబ్యాక్ ఉంది మల్టీమీడియాది. అండ్ అంతే బాక్స్ కంటెంట్ వస్తుంది. స్మార్ట్ ఫోన్, చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, ఇమిడియట్ ప్రింట్ గైడ్ వస్తుంది. సో నా ఒపీనియన్‌లా పెరిస్కోప్ లేదు. కొన్ని 15తో కంపేర్ చేసుకుంటే మాత్రం తక్కువ కట్ డౌన్ వర్జన్ అనుకోవచ్చు. అదే 13R కంపేర్ చేసుకుంటే 13R కంటే 15R ఇంకొంచెం బెటర్‌గా ఆప్షన్ ఉంది. జర బెటర్‌గా అనిపిస్తుంది. ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ బాగా అనిపించింది. అంటే ఏమంటాం ఇక 15తో కంపేర్ చేస్తే కట్ డౌన్ వర్జనే, 13R కంపేర్ చేస్తే బెటర్. ఆ లెక్కన చూసుకోవాల్సి వస్తుంది. కెమెరా కాడ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అది పెరిస్కోప్ ఒకటి లేదు. అదొకటి తప్పించేసి ఇదే పర్లేదు యాక్సెప్టబుల్లే. ఇన్ కేస్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కావాలి వన్ ప్లస్ నుంచి అంటే సో గేమింగ్కి సంబంధించిన మంచి ఫీచర్స్తో పాటు వచ్చినాయి. గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. సో ఫైనల్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను. మీరే ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? ఇంకేమైనా డౌట్స్, క్వశ్చన్స్ అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే పైగా ట్రై చేస్తాను. ఇవిడకైతే ఇంత పోయి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.